హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పొరపాటు వల్లే జీతాల బిల్లుల్లో అప్లోడ్ చేయడంలో తప్పులు ఉండటం వల్లే అందుకే వీరికి జీతాలు నిలిపివేశాం అని అయితే అంటున్నారు. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖ కమిషనరేట్ ఉద్యోగులకు అయితే జీతాలు లేవు. దేవాదాయ శాఖ కమిషనరేట్ అధికారులు ఉద్యోగులకు ఉగాది వస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు జీతాలు అందలేదు. ఆ శాఖకు సంబంధించిన జిల్లాలోని ఉద్యోగులకు జీతం అందిన కమిషనరేట్లో ఓ అధికారి నిర్వాహకంతో అక్కడ పనిచేస్తున్న వారికి మాత్రమే అందలేదనేది తెలిసింది. కమిషనరేట్ ఉద్యోగుల్లో ప్రతి నెల ఇంక్రిమెంట్లు ఉన్నవారు ఇతర ఉద్యోగుల జీతాల వివరాలను కే సెక్షన్ సిబ్బంది రూపొందిస్తారు. వాటిని డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారి అంటే డీడీఓ కేడర్లో ఉన్న ఉప కమిషనర్ పరిశీలించాకే సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. కొందరు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు మొత్తాన్ని కూడా ఎక్కువగా జీతాలను ఎక్కువగా పేర్కొంటూ కే సెక్షన్ సిబ్బంది బిల్లులను సిద్ధం చేశారు. డీడీఓలు వాటిని చెక్ చేయకుండా ఆమోదించారు. సిఎఫ్ఎంఎస్ అప్లోడ్ చేసినట్లయితే తెలిసింది అదే బిల్లులని. తప్పులను గుర్తించిన పే అండ్ అకౌంట్స్ అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో మళ్ళీ బిల్లులను అప్లోడ్ చేశాకే వారికి జీతాలు అందే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. చూడండి, ఈ విధంగా అయితే ప్రభుత్వం తప్పు లేకపోయినా కూడా ఉద్యోగుల తప్పిదం వల్ల పొరపాట్ల వల్ల జీతాలు అయితే డిలే అయ్యాయి.